నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామంలో మహిళా దినోత్సవం రోజు గ్రామ వాలంటీర్లు దాష్టికానికి ఒడిగట్టారు. వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న పెనుగొండయ్య పట్టా పొలంలోని మామిడి చెట్లను తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని ఆయన కుటుంబ సభ్యులతో సహా అడ్డుకున్నారు. అడ్డొచ్చిన పెనుగొండయ్య సతీమణి శ్రీదేవమ్మ కుమార్తె పెనుగొండమ్మలపై వాలంటీర్లు విచక్షణ రహితంగా దాడి చేసి వివస్త్రలను చేశారని వారు ఆరోపించారు. ఘటనపై కావలి ప్రభుత్వ వైద్యశాల నుండి మా ప్రతినిధి చరిత్ర కుమార్ పూర్తి వివరాలు అందిస్తారు. బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకునింది. ఎవరైతే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పెనుగొండయ్యకి సంబంధించినటువంటి పొలంలో ఏదైతే పట్టా పొలం, ఆ పట్టా పొలంలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఈరోజు వాలంటీర్లతో సహా గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు ఒకంత ఫోర్స్ గా ముందుకు వచ్చారు. వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో పెనుగొండయ్య కుటుంబాన్ని అయితే విచక్షణారహితంగా కొట్టారు. మహిళా దినోత్సవం రోజు మహిళలను కూడా వివస్త్రం చేసి అత్యంత బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి. ఈరోజు పెనుగొండయ్య మన ముందు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ రోజు ఉదయం ఏం జరిగింది, అసలు పొలానికి దానికి ఏం సంబంధం, రోడ్డు నిర్మాణం ఎందుకు చేపట్టారు, ఏంటి? రాత్రికి రాత్రే ఈరోజు మెటీరియల్ అంతా తోలేరు. నిన్న రాత్రి అంతా తోలేరు. తోలిన తర్వాత ఉదయాన్నే 7-7:30 టైంలో జేసీబీ తీసుకొచ్చారు. జేసీబీ తీసుకొచ్చిన తర్వాత మా కంచిని తీసేస్తున్నారు. మేము పోయి అడ్డుకున్నాము. ఏందనంటే నేను రోడ్డు వేయలేడని చెప్పారు. చెప్పిన వాళ్ళు వచ్చేసి పచ్చ కిరణ్, పచ్చ రమేష్, వెంకట్రావు వాలంటీర్, కిరణ్ భార్య కూడా వాలంటీరే, దుగ్గురాల చిన్న వాలంటీరు, పిడుగు ప్రసాద్, పిడుగు సేనయ్య, వీళ్ళంతా వచ్చి అంతా ఒక 7-8 మంది వచ్చి మా తోటని విచక్షణగా చెట్లతో నరికేసి కాపుకొచ్చిన చెట్లు మేము తినబోయేటప్పటికి ఈ పని చేసేసి నా పైన దాడి చేసి మా ఆడవాళ్ళని పోకలో లేకుండా కూడా లాగేసి జనంలో పాడేసి వాళ్ళని గందరగోళం చేసి వాళ్ళని చూస్తుంటే నాకే ఏడుపు వచ్చింది. ఆ టైంలో నేను ఏమి చేయలేని నిస్సాయ పరిస్థితిలో మమ్మల్ని కొట్టేశారు. ఎట్టంటే వాళ్ళ చేతులతో కర్రలు. అంటే మీరు పట్టా పొలం అంటున్నారు. మీ పట్టా పొలంలోకి అసలు ఎందుకు రోడ్డు నిర్మాణం చేపట్టారు? పట్టా పొలంలోకి రోడ్డు నిర్మాణం చేపడితే మీరు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లలేదా? ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే వాళ్ళు కొలత వేయమని చెప్పారు. కొలత వేసిన తర్వాత దాంట్లో శివాయి లేదని తేలిపోయింది. నా వరకు నేను కంచి వేసుకున్నాను. ఆ కంచి ప్రకారమే మామిడి చెట్లు వేసుకున్నాను. వాటిల్లో వచ్చిన పని తింటా ఉన్నాను. ఈరోజు తినబోయే టయానికి వాళ్ళు ఆ పని చేసేసేది కావాలని వైసీపీ పార్టీ వాళ్ళంతా కావాలని నన్ను నాశనం చేశారు. నా కుటుంబానికి నిలవ లేకుండా చేశారు. ఇంటి మీద కూడా దాడి చేశారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత. ఈరోజు మహిళా దినోత్సవం రోజు ఏదైతే పెనుగొండయ్య సతీమణి అలాగే పెనుగొండయ్య కూతురు ఇద్దరిని కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు, వ్యవస్థను చేశారు. అంటే వయసులో 50 సంవత్సరాల మహిళను కూడా చూడకుండా ఆమెపై జరిగినటువంటి దాడి అయితే అమానవీయ ఘటనగా భావించాలి. ఈరోజు మహిళా దినోత్సవం రోజు. అమ్మ, అసలు ఏం జరిగింది? నువ్వు ఎలా ఈ రోజు రక్షణ పొందావు? అయ్యా 7:30 రోడ్డు పోయాలని అన్ని సామాన్లు తెచ్చుకున్నాడు పెట్టుకొని, రోడ్డు పోసేవాళ్ళు పెట్టుకొని రోడ్డు పోయాలని వచ్చారు. అయ్యా వస్తే కొత్తలని వచ్చి బండలు తీసేసారు. తీసేసిన తర్వాత మేము అయ్యా దీపాక అయ్యా అని అన్నాము. అనే దగ్గర నా మీదకి వచ్చి రమేష్ వెంకట్రావు వారంతో వచ్చి నా పాతోటి పెరికేసి నా రైతుతోటి సింపేసి నేను వచ్చి వంటున్నయ్యా. నేను వచ్చి నా కళ్ళు కత్తి పెట్టుకొని పిల్లకాయల మందర వచ్చి పక్కకు వచ్చేసాను అయ్యా. నన్ను చంద్ర పందర్ చేశారు. నా వయసు 56 సంవత్సరాలు. నన్ను ఇంత వాళ్ళ వయసుకి నా వయసుకి వాళ్ళు చేయాల్సిన పని కాదని బాధపడి నేను వచ్చేసాను. ఆయన్ని పాకతోటి చించేసి పాకతోటి రైతుతోటి చించేసి నేను ఏలాట ఇంటికి వచ్చేసాను అయ్యా. ఈరోజు పెనుగొండయ్య కుటుంబం మీద కక్ష సాధింపుగా ఏదైతే మామిడి చెట్లు ఉన్నాయో మామిడి చెట్లను పూర్తిగా కూడా ధ్వంసం చేసి అక్కడ రోడ్డు నిర్మాణం ఇప్పటికీ కూడా జరుగుతుంది. కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ఇక్కడికి నుంచి ఊరికి వెళ్ళేసరికి మా జీవనోపాధి కోల్పోతాం, మా మామిడి చెట్లని చంపేసి పక్కన పడేసి ఉంటారు, అలాగే రోడ్డు నిర్మాణం కూడా చేపడతారు అని చెప్తున్న పరిస్థితి. మహిళా దినోత్సవం రోజు ఈ మహిళకు జరిగినటువంటి అమానవీయ ఘటన ఇది మాత్రం అత్యంత ఖచ్చితంగా కూడా దీన్ని సభ్య సమాజం కూడా స్పందించేందుకు కూడా ఇది చేసింది. అంటే మహిళలపై దాడి చేస్తున్నప్పుడు అడ్డుపోయేందుకు కూడా వాళ్ళ బాధ్యకానికి భయపడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇప్పటికైనా సరే పోలీసు వారు కళ్ళు తెరిచి జరిగినటువంటి ఘటనపై
నిష్పక్షపాతమైన విచారణ జరిపి ఈరోజు బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు కోరుకున్న పరిస్థితి. కెమెరామన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.